ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎప్పుడూ ఆ సంయమనం కోల్పోయి వాళ్ళతో మాట్లాడలే. మేమెవరో కానీ మంత్రులు కానీ చేయట్లే. ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఇష్యూస్ ఏదైనా ఉంటే డీల్ చేయగలిగిన వీళ్ళను మమ్మల్ని కోరుకుంటారా? లేక వచ్చినప్పటి నుంచి అధికారంలో లేనప్పుడు ఒక రకంగా అధికారంలోకి వచ్చినాక ఇంకొక రకంగా బిహేవ్ చేసి చంద్రబాబును కోరుకుంటారా? మమ్మల్ని ఇష్టపడతారని మేము అనుకుంటున్నాం. కానీ ఇదంతా 2022 వరకు మాత్రమే మీ మీద వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళ మీద మీకు విశ్వాసం ఉంది. చెలో విజయవాడ జరిగిన తర్వాత మొత్తం ఉల్టా అయిపోయింది. దానికి కారణం సజ్జల సరిగ్గా డీల్ చేయలేకపోయాడు ఎన్జిఓలని. అప్పటి నుంచి మొత్తం గ్యాప్ పెరుగుతూ వచ్చింది, సిపిఎస్ నుంచి జిపిఎస్ వెళ్ళే వరకు కూడా. ఇప్పుడు అది రెండు క్వశ్చన్లు చెప్తాయి. ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోలో నాకు నవ్వు వచ్చింది. చంద్రబాబు ఎందుకు సిపిఎస్ గురించి స్పష్టమైన హామీ లేకపోయాడు? సరే మమ్మల్ని అంటున్నారు, బాగానే ఉంది. ఎందుకు దాని గురించి అస్సలు చెప్పలేకపోయాడు? ఏదో మోసం చేయాలనే కదా, సిపిఎస్ జిపిఎస్ కాకుండా ఇంకోటి ఏదో చేసే ప్రయత్నం చేస్తామన్నాడు. సరే అది పక్కకు తోస్తే నేను ఎందుకు అది అడిగానంటే, మేము ఆయన వేరే వాళ్ళు లేరు కాబట్టి ఉద్యోగులు చూజ్ చేసుకోవాలన్నా మమ్మల్ని వాళ్ళను చూజ్ చేసుకోవాలి, వేరే ఛాన్స్ లేదు. ఆ తర్వాత చలో విజయవాడ తర్వాత ఉద్యోగులైనా ఆ తర్వాత అయినా మీరు అసోసియేషన్లు గతంలో ఉన్న వాతావరణం ఎట్లుండేది ఇప్పుడు ఎట్లా చూడండి. అసోసియేషన్లో ఉద్యోగుల దాంట్లో మేము రాజకీయాలు చొప్పించట్లా, వాళ్ళతో రాజకీయాలకు వాడుకోవట్లా. వాళ్ళ సమస్యలు ఉంటే ఎవరు వచ్చినా, ఇండివిజువల్ వచ్చినా అడ్రస్ చేస్తున్నాం, అసోసియేషన్లు వచ్చినా అడ్రస్ చేస్తున్నాం. ఇంకా దాని మీద పొలిటికలీ మోటివేటెడ్ కొంతమంది ఉండేవి మాట్లాడచ్చు. బట్ ఇవన్నీ డిస్పైట్ ఆల్ దిస్ మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎలక్షన్స్ అనేవి దట్ ఈజ్ వీళ్ళు ప్రజల్లో పార్టీ కదా ఉద్యోగులు. దే ఆర్ నాట్ అవుట్ సైడ్ ఏదో పక్కన వేరే ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారు. పోతే చూస్తున్నారు వాళ్ళు ఊళ్ళల్లో ఎట్లా డెవలప్మెంట్ ఉంది, ఎట్లా సంక్షేమం ద్వారా డెవలప్మెంట్ ఉంది, ఇవన్నీ చూస్తున్నారు. గవర్నమెంట్ అప్రోచ్లో తేడా గమనించారు. కాబట్టి వీ ఫర్మ్లీ బిలీవ్ డిసాటిస్ఫాక్షన్ డిస్పైట్ కొంత ఉన్నా, అరే ఇంకొంచెం బాగా చేసిండొచ్చు కదా అని ఉన్నా, అల్టిమేట్లీ దే విల్ సర్టన్లీ ఓట్ ఫర్ మాకే వేస్తారని మేము గట్టిగా. రివర్స్ పిఆర్సీ చేసినా కూడా ఉద్యోగులు మీతోనే ఉంటారా? ఇది రివర్స్ పిఆర్సీ ఎందుకు చేస్తాం? ఎందుకు చేసే ఆలోచన కూడా లేదు. రివర్స్ 23కి తీసుకొచ్చారు కదా. ఎప్పుడు ఐఆర్ నుంచా? ఐఆర్ ఆ రోజు ఎక్కువ ఉంది, వాళ్ళని ఒప్పించే చేసాం. అది పిఆర్సీ ఈసారి డైరెక్ట్ చేస్తామంటున్నాం జూలైలో. ఈయన ఇప్పుడు వచ్చి ఐఆర్ ఇస్తానంటున్నాడు చంద్రబాబు. మేము జూలై ఆగస్టుకు మేము పిఆర్సీనే చేస్తాం. సార్ పిఆర్సీదే చూద్దాం, అప్పుడు కూర్చొని మాట్లాడాలి. వీలైనంత బెస్ట్ పాజిబుల్ చేద్దాం, ఎంత వీలైతే అంతే. మళ్ళీ మీ వాళ్ళను ఒప్పించి చేస్తాం, ఎంత బెటర్ ఇదే ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి అర్బన్ అండ్ ఎలైట్ పీపుల్ చెప్పేది ఏంటంటే, మేము ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులను తీసుకెళ్లి రూరల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్కీములు ఇస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి సార్ బ్రేక్ తర్వాత. రైట్, దానికి సంబంధించి మనం సమాధానం తెలుసుకుందాం సార్. వచ్చిన ఇది ఊరికి పగటికలలో అరచేతిలో చూపించేది, దీనికి మేమెందుకు కమిట్ కావాలని వాళ్ళు జరిగినట్టున్నారు పక్కన. సజ్జల గారు మీరు అలా అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పాడు, మేము జనసేనతో చర్చలు జరిపాము, తయారు చేశాము, బీజేపీతో కూడా సలహాలు సూచనలు తీసుకున్నాము, దాన్ని అమలు చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు సహకారం ఇస్తామన్న అంశాన్ని కూడా ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. వాళ్ళు అనట్లేదు కదా, వాళ్ళు అనట్లేదు. ఒకటి ఇది కూడా కొత్త అనుభవం అయితే, కొత్తగా పెళ్ళి అయింది ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 14లో ఇదే ఎక్స్పెరిమెంట్ అయింది కదా. ఆ రోజు ఫోటో కూడా పెట్టారు కదా, మోడీ గారి ఫోటో. మరి ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ అయింది? ఏది జరిగింది? ఆయన చెప్పిన దాంట్లో జరిగింది ఏదైనా ఆయన చెప్పుకోగలిగారా? ఎంతసేపు చంద్రన్న కానుక అన్న క్యాంటీన్ అంటాడు తప్ప పెద్ద మేజర్ ఇష్యూస్ ఏమన్నా, రైతు రుణమాఫీ చేశానని చెప్పగలరా? నిరుద్యోగ వృత్తి పూర్తిగా ఇచ్చానని చెప్పగలరా? 3 సెంట్ల స్థలం అన్నాడు, ఇచ్చాడా? చెప్పగలరా? ఏమీ లేవు కదా. రుణమాఫీ మీదనో, ఉచిత బస్సు ప్రయాణం మీదనో, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీదనో డిపెండ్ కావాలన్నా, సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళంతటా వాళ్ళు మీట్ కాగలగడం, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని కానీ రేట్లను కానీ మీట్ కాగలిగేట్టు చేయగలగడం ముఖ్యమా అంటే, రెండో దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగానే ఏది చేసినా మీరు హోలిస్టిక్ అప్రోచే చూస్తారు. ఇందులో అత్యంత ఖరీదైన విద్య, వైద్యం, ఈ రెండింటినీ పూర్తిగా అడ్రస్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయం మీద పూర్తి దృష్టి పెట్టాం. మన స్టేట్కు బీయింగ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, అందులో విద్యా వైద్యం కాస్ట్లీ అయ్యాయి కాబట్టి ఈ మూడు ఎవరికైనా ఖచ్చితంగా అవసరం ఉండేటివి కాబట్టి ప్రియారిటీ చేసుకొని దాని మీద చేస్తున్నాము. ఇండస్ట్రీస్ మిగిలినవి పోర్ట్స్ డెవలప్ చేయడం ద్వారా ఒక మంది కోస్టల్ దీన్ని కోస్ట్ లైన్ ఎక్కువగా ఉన్న స్టేట్ కాబట్టి కోస్టల్ ఎకానమీ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. పోర్ట్ బేస్డ్ ఎకానమీ. ఇది హోలిస్టిక్ అప్రోచ్ అని మేము అనుకుంటున్నాం. సార్ సంపద సృష్టించడం మానేసి అప్పులు తీసుకొని వచ్చి సంక్షేమ